హలో దోస్తులు, మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే, ఎవరిదైనా సరే వీసా క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు దుబాయ్లో ఎన్ని రోజులు ఉండొచ్చు అనే ఒక క్వశ్చన్ మనకు ఒక బ్రదర్ అడిగిండు. అంటే వీసా క్యాన్సిలేషన్ అయిపోయినాక ఎవరైనా సరే మినిమం 29 డేస్ దుబాయ్లో ఉండొచ్చు. 29 డేస్ మీకు నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది వీసా క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత. ఓకే, ఆ 29 డేస్ లోపల మీరు కంట్రీ ఎగ్జిట్ అయినా కావాలి, అంటే దుబాయ్ నుంచి వెళ్ళిపోవాలి మీ పాస్పోర్ట్ తీసుకొని. లేదు అంటే వీసా క్యాన్సిలేషన్ 29 డేస్ అయిపోయే ముందు మీ వీసా చేంజ్ చేయాలి, వేరే కంపెనీ వీసా అయినా వేసుకోవాలి, లేదంటే విజిటింగ్ వీసా అయినా వేసుకోవాలి. ఇవి రెండూ చేయకుండా మీరు దుబాయ్లోనే ఉంటే మీకు ఓవర్ స్టే వస్తుంది. ఓవర్ స్టే ఫైన్ మీకు ఒక్కొక్క రోజు మినిమం 70 నుంచి 100 dirhams వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఓకే, మనకి ఎవరు ఫైన్ వేస్తారు అదంతా ఏముండదు అని అనుకుంటే, మీరు ఎప్పుడైతే దుబాయ్ నుంచి ఇంటికి వెళ్తాం అనుకుంటారో అప్పుడు ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని పట్టుకొని మీ మీద కేసు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఎవరైనా సరే వీసా క్యాన్సిలేషన్ పెట్టుకుని జాబ్ చేంజ్ చేస్తామో ఏదైనా వేరే జాబ్ కోసం లింకుతున్నాం అనుకుంటే మీకు నోటీస్ పీరియడ్ అనేది ఓన్లీ 29 డేసే ఇస్తుంది దుబాయ్ గవర్నమెంట్. ఆ 29 డేస్ లోపల మీరు వీసా చేంజ్ చేసుకోవాలి, లేదంటే ఎంట్రీ అయిపోవాలి. లేదు అని అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్.